తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు మనం వింటున్న ఈ వార్త నిజంగా అసలు మనం మనుషుల మధ్య బతుకుతున్నామా లేక రాక్షసుల మధ్యన అనే అనుమానం వస్తుందండి. కన్న తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదంటారు. అమ్మ ఒడిని మించిన రక్షణ ఏమీ లేదంటారు. కానీ ఇక్కడ అదే తల్లి తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు కాలయముడైంది. పచ్చని పసికందును కట్టెల పొయ్యిలో వేసి నిలువున దహనం చేసింది. ఆ బాబుకి 2 నెలలు. ఆ 2 నెలల బాబుని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపిందంటే నిజంగా ఈ వార్త చదువుతుంటేనే నాకు చాలా బాధ కలుగుతోంది. అసలు ఏంటి, ఇలాంటి మనుషులు ఉంటారా, ఇలాంటి తల్లులు ఉంటారా? తన కడుపును పుట్టిన బిడ్డను కూడా ఇంత దుర్మార్గంగా ఎంత 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 క్రిమినల్గా మారిపోయి, ఒక సైకోలాగా మారిపోయి ఆ తల్లి తన 2 నెలల పసిబిడ్డను, బాలుణ్ణి కట్టెల పొయ్యిలో వేసి చంపేస్తుందా? అసలు ఎందుకు ఈ విధంగా చేసింది? హైదరాబాదు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన ఇది. ఆ పరిధిలో జరిగింది. మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యే వార్త ఇది. తల్లి తన కన్న బిడ్డని ఇంత దారుణంగా చంపేస్తుందా? పొయ్యిలో వేయటమా? తలుచుకుంటేనే నిజంగా ఒళ్ళంతా ఒక్కసారిగా గగురు పొడిచే విధంగా పరిస్థితి ఉంది. కళ్ళు కూడా సరిగ్గా విప్పని ఆ పసి ప్రాణాన్ని కసాయి తల్లి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, కసాయి తల్లి ఆ 2 నెలల బిడ్డని చంపేసింది. అగ్నికి ఆహుతి చేసేసింది. ఆ చిన్నారి ఏడుపు విని ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళు వస్తారని చూడండి. ఇక్కడ సైకోయిజం చూడండి, ఎంత ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో చూడండి. ఒక క్రిమినల్ మైండ్తో ఏ విధంగా వ్యవహరించిందో చూడండి. పొయ్యిలో వేసేటప్పుడు ఏంటండి, ఎందుకంటే ఆ నిప్పుల్లో పడినప్పుడు అరుస్తారు కదా, ఏడుస్తారు కదా, మంటలకి తట్టుకోలేక ఆ ఏడుపులు అవి రాకుండా నోట్లో గుడ్డ ముక్కలు పెట్టేసి సౌండ్ బయటకు రాకుండా కట్టేసి అందులో పడేసిందంట. ఎంత రాక్షసంగా బిహేవ్ చేసింది ఆ తల్లి. నిజంగా ఇది వింటేనే నిజంగా ఎట్లాగా అనిపిస్తుంది. లోకం తెలియని ఆ పసిపాప తన తల్లిని చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియనటువంటి వయసులో అదే తల్లి చేతిలో చితికిపోయాడు. ఏ కారణమైనా సరే కన్న బిడ్డను చంపుకునేంత పరిస్థితి ఉంటుందా? ఆ పసిప్రాణం గాలాడక మంటల్లో కాలిపోతుంటే ఆ తల్లి మనసు నిజంగా తన కడుపునే పుట్టినటువంటి బిడ్డ కదా, నవమాసాలు మోసి కన్నది కదా. మరి ఆ బిడ్డని 2 నెలల వయసు ఉన్నటువంటి ఆ పసిబిడ్డని, పసికందుని మంటల్లో వేసినప్పుడు అసలు తనకు అమ్మతనం గుర్తుకు రాలేదా? కడుపు తీపి గుర్తుకు రాలేదా? అసలు ఎట్లా వేసింది? ఆ బిడ్డ మంటల్లో కాలిపోతూ బాధపడుతుంటే, రోధిస్తుంటే కనీసం 1% కూడా చలించలేదా ఆ తల్లి? నిజంగా అసలు తల్లేనా? ఏమనాలి? ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని స్పీడ్ సానరిల్లి భవన నిర్మాణ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందండి. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. విజువల్స్లో చూస్తున్నటువంటి పోలీసులు నిజంగా షాక్ అయిపోయారు. ఇలాంటి మనుషులు ఉన్నారా? పసిపిల్లల్ని దారుణంగా వాళ్ళేదో, మనం కొన్ని ఘటనలు చూస్తూ ఉంటాం, చేత్తో ముక్కు నోరు మూసేసి గాలి ఆడకుండా దిండు పెట్టి అదిమి ఈ విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది సైకోలు. కానీ అలా కూడా కాదు. నిప్పులు కాలుతున్నటువంటి కట్టెల పొయ్య, మంటలు వస్తున్నటువంటి ఆ పొయ్యిలో, వేడి పొయ్యిలో ఆ 2 నెలల పసికందును అట్లా ఇసిరేసి ఆ పొయ్యిలో పడేసిందంటే నిజంగా ఎంత దుర్మార్గం అండి, ఎంత దారుణమైన ఘటన. పోలీసులు నిజంగా షాక్ అయిపోయారు. అక్కడికి వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈమె మెంటాలిటీ ఏంటి? ఏమే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడ పనుల నిమిత్తం, ఇక్కడ ఈ భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, అట్లా పనులు చేసుకునే నిమిత్తం వీళ్ళు వచ్చారు, పనులు చేసుకుంటున్నారు. మరి ఏమైందో తెలియదు, ఇంత ఒక రాక్షసురాలుగా ఎందుకు బిహేవ్ చేసిందో, ఎందుకు ఆ బిడ్డను చంపేసిందో అంతుపట్టినటువంటి విషయం. దుండిగల్ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ తల్లి ఈ ఘాతుకానికి ఎందుకు ఒడిగట్టింది, దీని వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, ఇవన్నీ కూడా విచారణ చేస్తూ ఉన్నారు. పోలీసులకు ఇంకా సమాచారం రాలా, ఎందుకు చేసింది ఏంటనేది కూడా అవేం చెప్పట్లా. ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి పోలీసులకి. అంటే భర్తతో ఏమైనా గొడవలు ఉన్నాయా, ప్రతిరోజు ఏమైనా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందా, నాకు ఈ మొగుడొద్దు ఈ బిడ్డ వద్దు అని చెప్పి ఆ కోపంలో, ఆ క్షణికావేశంలో ఇంత దుర్మార్గంగా ఏమైనా బిహేవ్ చేసిందా భర్త మీద ఉన్నటువంటి కోపంతో? లేదు అంటే కనుక దాని వెనకాల రీజన్ ఇంకా ఏముంటుంది? లేకపోతే ఈమెకి ఏమైనా మానసిక స్థితి బాగాలేదా, ఇవేమైనా మానసికంగా ఇబ్బంది పడుతుందా, ఏమైనా పిచ్చిదా?
అందుకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అసలు ఈమె ఎట్లా ఉండేది, ఏం మాట్లాడుతూ ఉండేది, ఏమన్నా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయా, ఈ కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అంటే వేరే వ్యక్తితో ఏమైనా సంబంధం ఉండి భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి ఈ విధంగా ఏమైనా చేసిందా అన్న అనుమానం కూడా పోలీసులు ఆ యాంగిల్లో కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా ఇక్కడికి ఎవరు వస్తూ ఉంటారు, ఎవరితో వీళ్ళు సన్నిహితంగా ఉంటారు, ఏంటి కదా, మీకు తోటి కార్మికులు ఉంటారు కదా, అక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఈ వార్త చదువుతుంటే నాకు కూడా నిజంగా చాలా బాధ కలుగుతుందండి. 2 నెలలండి, 2 నెలల పసిబాబు, ఒక చిన్న బాబు ఆ విధంగా కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపేసిందంటే ఇంకా సౌండ్ బయటికి రాకుండా, నోట్లో మానసిక స్థితి సరిగా లేదు అని మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నోట్లో గుడ్డలు కుట్టి గుడ్డలు నోట్లో పెట్టి వాయిస్ బయటకు రాకూడదు అని ఆలోచన చేసిందంటే మానసిక స్థితి బాగున్నట్టేగా. ఎవరైనా వింటారు, ఎవరైనా వస్తారు, ఇది తెలిసిపోతుందంటే ఒక భయం ఉండి నోట్లో గుడ్డలు కుక్కింది అంటే ఆమె మానసిక స్థితి బాగానే ఉంది, చంపాలన్న ఉద్దేశంతో ఒక పక్కా ప్రణాళిక చేసింది. కాబట్టి మానసిక స్థితి బాగానే ఉంది. కానీ ఎందుకు ఇట్లా చేసింది, ఎందుకు ఒక సైకోలాగా బిహేవ్ చేసింది, కన్న ప్రేమ ఎందుకు గుర్తుకు రాలేదు, తన కడుపును పుట్టినటువంటి ఆ చిన్న బాబుని ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఏదో ఒక బలమైనటువంటి రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఏ తల్లి కూడా ఈ విధంగా చేయదు. సో డెఫినెట్గా ఒక బలమైన రీజన్ ఉంటుంది. పోలీసుల విచారణలో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, చూసిన ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇంత దుర్మార్గమైనటువంటి ఒక సైకో తల్లిని, ఒక క్రిమినల్ బ్రెయిన్ ఉన్నటువంటి ఇలాంటి తల్లులు కూడా ఉంటారని చెప్పి ఫస్ట్ టైం అనిపిస్తూ ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళు నిజంగా ఆమెని మీరు ఏం చెప్తారు, ఆమె చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మీరు ఏ విధంగా చూస్తారు? ప్లీజ్ కామెంట్. इससे पहले हमसे से बाहर खाना दूसरी साइड में। आपका नाम? हम लोग का नाम जुड़ेंगे। जुगंदर। ये कोई